ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్ఠుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని. ఈరోజు నీకు నీ జీవితంలో దేవునిపై నమ్మకం, విశ్వాసం ఉందా? అయితే నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. మార్తా, మరియా విశ్వాసము చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించుకుంది. యాయీరు యొక్క విశ్వాసము అప్పుడే చనిపోయిన తన కుమార్తెను తిరిగి బ్రతికించుకుంది. శతాధిపతి యొక్క విశ్వాసము చనిపోబోతున్న తన దాసుడిని తిరిగి బ్రతికించుకుంది. అంటే దేవుడు ఎప్పుడు కార్యం చేయాలో నిర్ణయించే శక్తి కాలానికి లేదు. మన జీవితాల్లో దేవుని కార్యం జరగడం కోసం వేచి ఉండడంలో తప్పు లేదు, కానీ కాలానికి మించి కార్యం చేసేలా దేవుణ్ణి సైతం కదిలించగలిగిన శక్తి ఒక్క విశ్వాసానికి మాత్రమే ఉంది. మీ విశ్వాసమును వదలకండి, ఎందుకంటే దేవుడు మీ పని మీదనే ఉన్నాడు. పొందుకోవడానికి సిద్ధమా? మరి యోసేపు కలలు కన్నాడు, కానీ అవి నిజం కావడానికి అతను చెరసాలలో ఉండవలసి వచ్చింది. దేవుడు ఆలస్యం చేయలా, అతన్ని సిద్ధపరుస్తున్నాడు. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ సింహాసనముపై కూర్చోవడానికి కొన్ని సంవత్సరములు వేచి ఉన్నాడు. ఆలస్యం చేయలా, దేవుడు అతను హృదయానుసారుడైన వ్యక్తిగా రూపొందిస్తున్నాడు. హన్నా బిడ్డ కోసం ఎదురు చూసింది. ఆమె వాళ్ళే తనను ఎగతాళి చేశారు. ఆలస్యం చేయలేదు. ఉత్తమమైన దానిని దేవుడు హన్నా జీవితంలో సిద్ధం చేశాడు. మీ జీవితాలలో కూడా చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారా? దేవుని ప్రణాళిక ఎప్పుడు ఆలస్యం కాదు. మీరు ఊహించిన దానికంటే గొప్పదే ఆయన మీ జీవితాల్లో సిద్ధం చేస్తున్నాడు. అది జరిగితే పోరాటము కంటే మీ సాక్ష్యం గట్టిగా మాట్లాడుతుంది. కనుక వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు కలిగి ఉన్న విశ్వాసమును ఎన్నడూ కూడా కోల్పోవద్దు. విశ్వాసము ఎప్పుడూ అది ఎలా సాధ్యము అని అడగదు. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.